హాయ్ ఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బీటెక్ వాళ్ళకి అనమాట. అండ్ నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. బిఫోర్ ఎగ్జామ్ ఎలా చదవాలి ఏంటి, అండ్ ఎన్ని ఎన్ని యూనిట్స్ అయితే పాస్ అవుతాం, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక 15 మార్క్స్ రాయాలా ఫస్ట్, ఆర్ 2 మార్క్స్ 3 మార్క్స్ రాయాలా, అండ్ ఎన్ని పేపర్స్ రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అని మీకు చాలా క్లియర్ చెప్తాను ఈ వీడియోలో. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ పాయింట్లోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ వన్, ప్రతి ఒక్కరు బిఫోర్ సెమ్ 3 యూనిట్స్ 4 యూనిట్స్ చదువుతుంటారు అండ్ ఆల్సో 2 యూనిట్స్ చదువుతూ ఉంటారు. అండ్ చాలా మంది సజెస్ట్ చేస్తారు 3 యూనిట్స్ చదివితే పాస్ అయిపోతాం కదా సెమ్కి అని అనుకుంటూ ఉంటారు, కానీ అది మీ బ్రహ్మ గైస్. మనం ప్రతి ఒక్కరు బీటెక్ వాళ్ళు జేఎన్టీహెచ్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నామంటే 100% మీరు 5 యూనిట్స్ చదవాలి. మీరు 5 యూనిట్స్ చదవడం వల్ల మీరు ఈజీగా పాస్ అవుతారు అండ్ స్కోర్ బిల్డ్ చేయగలుగుతారు. అండ్ చాలా మంది 3 యూనిట్స్ చదువుతాం పాస్ మార్క్స్ అనుకుంటారు, కానీ అలా రాయడం వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఫెయిల్ ఎందుకని మెన్షన్ చేశానంటే ఆ పేపర్ అనేది చాలా స్ట్రిక్ట్ గా కరెక్ట్ చేస్తారు అనమాట. కాబట్టి మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు 3 యూనిట్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినా కూడా 4 and 5 యూనిట్స్ కూడా మీరు మాక్సిమం ప్రిపేర్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా పాస్ అవుతారు అండ్ ఆల్సో మీరు ఈజీగా స్కోర్ బిల్డ్ చేయగలుగుతారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఫస్ట్ 15 మార్క్స్ రాయాలా ఆర్ 2-3 మార్క్స్ రాయాలని డౌట్ ఉంటుంది. అండ్ కొంతమంది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 2 మార్క్స్ వచ్చు కదని చెప్పి 2 మార్క్స్ 3 మార్క్స్ రాస్తూ ఉంటారు. మీరు అక్కడే మిస్టేక్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి 15 మార్క్స్ అనేవి చాలా మార్క్స్ క్యారీ చేస్తుంటాయి. కాబట్టి మనము ఫస్ట్ 15 మార్క్స్ తో స్టార్ట్ చేయాలి అండ్ లాస్ట్ మనం 2 or 3 మార్క్స్ రాయాలి. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ముందుగా 15 మార్క్స్ రాయండి. ఆ 15 or 10 మార్క్స్ ఉంటాయి కదా, రాసిన తర్వాత నెక్స్ట్ మీరు 2 or 3 మార్క్స్ రాయండి. అప్పుడు మీరు ఈజీగా పాస్ అవుతారు అండ్ స్కోర్ కూడా బిల్డ్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ కాల్కి వెళ్ళాక 15 మార్క్స్ 2 and 3 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ రాస్తుంటారు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 15 మార్క్స్ ఓన్లీ వన్ పేపర్ రాస్తుంటారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. 1 పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రాయడం వల్ల 15 మార్క్స్ రావు గైస్, జస్ట్ ఆర్ 8 to 10 మార్క్స్ వస్తాయి అంతే. 8 మార్క్స్ కూడా 8 మార్క్స్ వస్తాయి అంతే. దానివల్ల మీకు స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. 15 మార్క్స్ ఎప్పుడు 2 పేపర్స్ రాయాలి. ఫస్ట్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సెకండ్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అలా రాయడం వల్ల మీకు 15 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 10 మార్క్స్ ఎలా రాయాలంటే ఫస్ట్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సెకండ్ పేపర్ ఫ్రంట్ రాస్తే సరిపోతుంది. అప్పుడు మీ స్కోర్ బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి 2 మార్క్స్ 3 మార్క్స్ ఏంటంటే 2 మార్క్స్ ఓన్లీ 2 పాయింట్స్ రాస్తుంటారు అండ్ 3 మార్క్స్ ఓన్లీ 3 పాయింట్స్ రాస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా మిస్టేక్. 2 మార్క్స్ అనేవి మినిమం మనం 4 to 5 లైన్స్ రాయాలి. అండ్ 3 మార్క్స్ అనేవి 5 to 6 లైన్స్, అంటే ఒక 1 లైన్ ఎక్కువ రాయాలన్నమాట. కాబట్టి ఇలా 15 మార్క్స్ అండ్ ఆల్సో 10 మార్క్స్ ఇస్తే 10 మార్క్స్ అండ్ 2 or 3 మార్క్స్ ఇలా రాయడం వల్ల మీరు ఈజీగా పాస్ అవుతారు. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు అందరూ 1 or 2 పేపర్స్ నీట్గా రాస్తుంటారు అండ్ నెక్స్ట్ మొత్తం పిచ్చి పిచ్చిగా రాసేస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల అక్కడ కూడా మార్క్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఫస్ట్ 2 పేపర్స్ మంచిగా రాసి లాస్ట్ పేపర్స్ మీరు 4 and 5 పేపర్స్ నుంచి మీరు పిచ్చి పిచ్చిగా రాసేస్తామంటే జేఎన్టీహెచ్ కరెక్షన్ చాలా హార్డ్ ఉంటుంది, మొత్తం కొట్టేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అలా రాయకండి. మీరు ఎలా అయితే రాశారో అలా కంటిన్యూ చేయడం వల్ల మీరు ఈజీగా పాస్ అవుతారు. కొట్టడం అస్సలు చేయకండి. ఒకవేళ నా రైటింగ్ బాగాలేకపోయినా ఓకే అనుకోవచ్చు, కానీ మీరు ప్రతి పేపర్ కొట్టేస్తాము అనుకుంటే మీరు ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఎక్కడ కొట్టేయకండి. ఫస్ట్ పేపర్ సరే కాబట్టి కొట్టడమే చేయకండి. ఎంత అనుకున్న పేపర్ మరీ నీట్గా రాకపోయినా నార్మల్ రాసినా పర్లేదు, కానీ మీరు కొట్టడం జరిగితే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు జేఎన్టీహెచ్ వాళ్ళైనా ఆర్ జేఎన్టీకే వాళ్ళైనా. కాబట్టి ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. కాబట్టి మీకు చాలా ఈజీ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఎగ్జామ్లో చాలా ఈజీగా స్కోర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. బీటెక్ ఇన్ఫర్మేషన్స్ మన దగ్గర నుంచి చూస్తుంటే డే బై డే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. బీటెక్ రిలేటెడ్ ఏదైనా కూడా, సబ్జెక్ట్ రిలేటెడ్ ఆర్ ఏదైనా ఓడి రిలేటెడ్ ఆర్ ఎగ్జామ్ రిలేటెడ్, స్కాలర్షిప్ రిలేటెడ్ ఏమున్నా కింద కమెంట్ చేయండి, నేను కమెంట్లో మీకు చెప్తాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే మన అరవింద్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.